ఆర్టీసీ బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణాలు వచ్చినప్పటి నుంచే ఇట్లా జరుగుతున్నదో లేకుంటే అంతకు ముందు నుంచే ఉన్నదో తెలియదు కానీ కొంతమంది ఆడోళ్ళ రుబాబ్ చిన్న ఉంటలేదు పోండ్రి. ఇగో అక్కని చూడుర్రి, కండక్టర్ మీదికి లేడీ సింహం తిరగ ఎట్లేగా పడుతున్నదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కోపము ఎంత కోపం. నీకు దమ్ముంటే నా ఫోటో తీసుకో, విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా బొమ్మ చూపించు, గుర్తు పట్టకుంటే అప్పుడు అడుగు అని కాకులు గద్దల తిరగ కయ్యమని ఒర్రకుంటా మీదికి ఎవరుకుతున్నది. ప్రతి పోలీస్ స్టేషన్ లో గుర్తు పడతారంటే ఆ అక్క ఏం పని చేస్తుంది అనేది ఆ అక్కకే తెలవాలి. ఇట్లా రుబాబ్ మాటలు మాట్లాడుతుంటే ఎంతమంది ఆపినా ఆగుతలేదు. అబ్బా ఎత్తిన వస్తున్నది, ఓపికతో ఉండమ్మా అని బస్సులు ఉన్నోళ్ళు ఎంత చెప్పినా వినకుండా కండక్టర్ మీదకి కయ్య అని కాలు దూకుంటా లేస్తున్నది. తెలుగు సీరియళ్ళ తీరుగా ఇగొడుస్తలేదు అగొడుస్తలేదు లొల్లి. ఇంతగానం కోపం వస్తున్నది అక్క కంటే ఏదో పెద్ద తప్పే జరిగింది కావచ్చు అనుకుంటున్నారా? అవును, పెద్దదంటే మహా పెద్ద తప్పే చేసిండు కండక్టరు. బస్సు ఎక్కే మెట్ల కాడ నిలబడ్డదట గీ అక్క. బ్రేక్ లేసినప్పుడు కింద పడతావు, లోపలికి రా అమ్మా అని చెప్పిండట. నువ్వు నన్ను బస్సు లోపలికి రమ్మంటావా, ఫుట్బోర్డ్ కాడ నిలబడొద్దని నన్ను అంటావా అని లొల్లి షురువు చేసిందట. డోర్ కాడ నిలబడొద్దు అనేది కండక్టర్ది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. చూడుండ్రి ఎంత పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారో కండక్టర్లు. అంత ఫ్రీ బస్ మహిమ అని కొంతమంది మాట్లాడుకుంటారు. ఇంతకు ఈ మహత్తరమైన లొల్లి ఎక్కడనో చెప్పలేదు కదా, జగ్గయ్యపేట నుంచి విజయవాడ పోతున్న ఆర్టీసీ బస్సులో జరిగిన హల్చలు. ఈ అక్క గొప్పతనం ఇట్లుంటే ఇక్కడ ఈ అక్కల వీరత్వం చూడుండ్రి ఇంకెట్లున్నదో. పాపం బట్టలను కూదిచ్చినట్టు కూదిచ్చి కొట్టే వరకే ఏడుస్తున్నది. కాసేపు కండ్లు మూసుకుంటే దిగాల్సిన స్టేజ్ వస్తుందనే ఓపిక ఏ ఒక్కలకుంటలేదు. లక్కవరం నుండి భీమవరం పోతున్న ఆర్టీసీ బస్సులో జరిగిన సిగపట్ల కొట్లాట ఇది. ఈ కొట్లాటల మీద సర్కార్లు కాసింత శ్రద్ధ చూపాలి, లేకుంటే ఆ యుద్ధాలు ఆగేటట్టు లేవు. ఎవరి దిక్కు తప్పున్నది ఎవరి దిక్కు ఒప్పున్నది అనేది పక్కకు పెట్టి బస్సుల ప్రయాణం చేసుకుంటే లొల్లి చేసిన ఇద్దరి మీద కేసు పెట్టాలి, ఓ 3-4 నెలలు జైలు శిక్ష వేయాలి. అప్పుడు కానీ దారికి వచ్చేటట్లేరు ఈ కొట్లాడుకునే జనాలు. అష్టదరిద్రుణ్ణి ఆముదంలో ముంచిన అస్సలే అంటలేదట. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ముచ్చట అంటారు కొంతమంది. కేసీఆర్ సర్కారు మందు దుకాణాల కోసం టెండర్లు పిలిస్తే ఎట్లొచ్చేది, ఏం కథ దరఖాస్తులు కుప్పలు తెప్పలు వచ్చి వాడేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సుక్కలు కనిపించేది, అవిటిని లెక్క పెట్టలేక. కానీ ఇప్పుడు బార్ షాప్ల కోసం టెండర్లు విడుదల చేసి 20 రోజులు అవుతున్నా కనీసం 10,000 దరఖాస్తులు కూడా రాలేదంటే ఏమన్నట్టు. బాగుపడనోనికి బంగారం దొరికినా బరకత్ లేక చిల్ము పట్టింది అన్నట్టు బారు షాప్ల టెండర్ల కూడా కాంగ్రెస్ సర్కార్కు కిస్మత్ కలిసి వస్తలేదు. అందుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. తెలంగాణ జనాల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారట, మందు షాప్ల కోసం దరఖాస్తులు చేసుకోండి, త్వరపడండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదని అడ్వర్టైజ్ చేసినట్టు ఫోన్లకు మెసేజ్లు రాసి పంపుతున్నారట. పాపం ఆఫీసర్లు ఎంత తిప్పలు పడుతున్నారో ఏమో. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు 132,000 దరఖాస్తులు వస్తే ఇప్పుడు 7,000కు తక్కువనే వచ్చినాయట. ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే తెలంగాణ సర్కార్ 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును 3 లక్షలకు వేసే వరకు
జరంతా జంకుతున్నారట మంది వ్యాపారం చేసేటోళ్ళు. అయితే ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు లక్కీ డ్రాల వార్ షాప్ దక్కే ఛాన్స్ ఉంటది. ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు కంటే ఇప్పుడే టెండర్లు దక్కుతాయని ఆలోచన చేసిన కొందరు దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచనతోనున్నారట. మరి ఆఖరి డేట్ నాటికి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎంతమంది నా అదృష్టం గజ్జి పట్టినట్టు పడుతుంది అనేది ముందు ముందు చూడాలి.